మచిలీపట్నంలో వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. అక్రమ కేసులతో పోలీసులు వేధిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తన పార్టీ వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు పేర్ని నాని. మంత్రి కొల్లు రవీంద్ర మెప్పు కోసం అధికారులు పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. మచిలీపట్నం వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బయ్య అరెస్టు వ్యవహారంపై పిఎస్ లో వాగ్వాదానికి దిగారు మాజీ మంత్రి పేర్ని నాని. ఒకళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్. ఏం చేస్తాం, దురదృష్టంగా అవకాశం రాక కానిస్టేబుల్స్కి ఉండిపోయారు. కానీ అంతరాత్మ చెబుద్ది కదా, అందరూ బాధపడుతున్నారు. ఏం చేస్తాం, ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసుల మీద, తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. మేము వస్తామయ్యా, ఇప్పటికీ చెప్తున్నాం, వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఆధార్ కార్డులో అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రం, ముద్దాయి లిస్ట్ ఎంతో. ఇవాళ ఇంత తప్పుడుతనంగా అరెస్ట్ చేసిన ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా. ఏమండి, ఏదోటి మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు, మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు. వాళ్ళే మా మెసేజ్లు చదివేస్తున్నారు, వాళ్ళే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు. ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. సుబ్బన్న ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు, అందరం ఒకరోజు వెళ్దామని చెప్పి పెట్టాడంట. మీరు గబాలన పోలీసులు వస్తే దడబాకండి, వాళ్ళు ఇమ్మనంగానే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి, అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దామని చెప్పాడు. దానికి నేరం అండి. పేర్ని నానిపై సీరియస్ అయ్యారు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ఆర్పేట సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సీఐని బెదిరించేలా పేర్ని నాని మాట్లాడారని, దీన్ని జిల్లా పోలీస్ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ, తోలనాడుతూ, బెదిరించే ధోరణిలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసుల విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏంటంటే వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, పోలీస్ నుండి ఎటువంటి రెస్పెక్ట్ కోరుకుంటారో అదే విధమైన రెస్పెక్ట్ మా వాళ్ళు కూడా ఇవ్వటం అనేది ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఎప్పుడూ కూడా డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్గా మేము అందరికీ కూడా వచ్చే ప్రజలతో కానీ పబ్లిక్తో కానీ గౌరవంగా వెళ్ళమనే చెప్తాం. ఎక్కడైనా సరిగ్గా బిహేవియర్ లేదు అన్నవి మా దృష్టికి వచ్చినప్పుడు వారి మీద డిపార్ట్మెంటల్గా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ ప్లీజ్ బిహేవ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ పోలీస్ ఆల్సో. మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా ఎస్హెచ్ఓ ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే దే హ్యావ్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్. సో వీఆర్ రెస్పెక్ట్ఫుల్లీ టెల్లింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్. ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక పార్టీ ఒక పర్సన్ అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్. స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ, లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు. దాంట్లో హ్యాక్ చేయాల్సింది ఏం లేదండి, దాంట్లో ఫార్వర్డ్ చేసినా తెలుస్తుంది ఆ వాయిస్ ఎవరని చెప్పి 10 మంది దగ్గర ఎంక్వైరీ చేసుకుంటే డిపార్ట్మెంట్కి ఆ మాత్రం తెలుస్తుంది కదండి. వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయిపోవండి, దాంట్లో ఏమన్నా ఉంటే ఆ గ్రూప్లో వాళ్ళే పంపించుకోవాలి, మరి ఎవరు బయటికి పంపించారని వాళ్ళు. మచిలీపట్నంలో గత నెల 19న చెలో మెడికల్ కాలేజ్ నిరసన చేపట్టారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు ఇందులో పాల్గొన్నారు. అయితే సెక్షన్ 30 అమలులో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నిరసన కార్యక్రమంలో మొత్తం 400 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.